హలో బ్రదర్స్, ఈరోజు విషయం వచ్చేసి రైతన్న ఏ సమయంలో బాగా బాధపడతాడో దాని గురించి చెప్తున్నాను అనమాట. అయితే రైతన్న ఏం చేస్తాడంటే ఒక 40,000 అప్పు తీసుకొచ్చి వరి చేను వేసిండు. 1 ఎకరా పొలం వేసిండు. 1 ఎకరా పొలం వేస్తే అది ఏమైంది, ఇంకా వర్షాలు మంచిగా లేక ఆ పంట మొత్తం నాశనం అయింది. ఆ టైంలో గిట్లా బాధపడు, ఈసారి పోతే పోనీ నెక్స్ట్ ఇయర్ మంచిగా వస్తుందని చెప్పి ఉంటాడు, వదిలేస్తాడు. అదే ఒకవేళ 40,000 తెచ్చి అప్పు తీసుకొచ్చి 40,000 మంచిగా పంట చేతికి వచ్చింది, 100 బస్తాలు పండింది. 1 ఎకరాలోని 100 బస్తాలు పండింది. కాకపోతే అప్పుడు ఎలా ఉంటుందంటే నా అప్పు తీసుకొచ్చింది కదా, ఆ మొత్తం పొలం అమ్మంగా, అంటే ఆ వరి పంట మొత్తం అమ్మంగా తనకి 10-15 వేలు లాభం వచ్చింది అనుకో. ఆ టైంలో చాలా బాధపడతాడు. ఏంటికంటే తను నైటు పగలు బాగా కష్టపడి పండించిన పంట చేతికి వచ్చినాక తక్కువ రేటుకు అమ్మేస్తే చాలా బాధపడతాడు. ఇదంతా ఏంటికి చెప్తున్నా అంటే, పోయినసారి ఏమైందంటే బుడ్డ చేను బాగా ఎక్కువ మంది వేసిరు, దానికి రేటు తక్కువ ఉన్నది. అదే మక్క చేను చాలా తక్కువ మంది వేసిరు, దానికి రేటు పోయిన ఇయర్ బాగున్నది. అదే ఈ ఇయర్ ఏం చేసిరు అంటే, అరే మక్క చేను బాగా రేటు ఉందని చెప్పి అందరు మక్క చేను వేసిరు, బుడ్డ చేను చాలా తక్కువ వేసిరు. కాకపోతే అది రిటర్న్ అయింది. పల్లి చేనుకి ఎక్కువ రేట్ అయింది ఈ ఇయర్, మొక్క చేనుకేమో తక్కువ రేట్ అయింది. ఇంకా మొత్తం రైతన్నకు రివర్స్లోనే పోతుంది. ఇదేంటో మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇది కరెక్టే అంటారా?